శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి సోమవారం. ఈరోజు ఆగస్టు 17, 2026 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 లాగైతే 1:21 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 లాగైతే 3:53 వరకు ఇవ్వడం జరిగింది. వర్జ్యం మధ్యాహ్నం 3:11 లాగైతే 4:50 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు హస్త నక్షత్రం ఉదయం 6:51 వరకు ఉంది. తదుపరి చిత్త. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఎక్కువ భాగం చిత్త నక్షత్రం ఉంది కాబట్టి ఈ చిత్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరోసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం చిత్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం, అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మావిడాడ.